ఆంధ్రప్రభకు స్వాగతం. కాక్రోచ్ జనతా పార్టీ గత 10-15 రోజుల నుంచి భారతదేశంలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు. అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ప్రారంభం చేసి తను భారతదేశంలో ఉండేటువంటి సమస్యల గురించి చర్చిస్తున్న సమయంలో సుమారుగా 1,60,00,000 మంది దానికి ఫాలోవర్స్గా ఏర్పడ్డారు. ఇక్కడ సమస్య ఏంటంటే సమస్యల గురించి చర్చించడం లేకుంటే సమస్యల గురించి లేవనెత్తడం పెద్ద సమస్య కాదు. కానీ కేవలం 5-6 రోజుల్లోనే 1,60,00,000 మంది ఎలా వెళ్ళారు, అలాగే దీనికి వెనకాల సుమారుగా ఈ ఫాలోవర్స్లో 40% పాకిస్తాన్లు ఉండడం, ఒక 20% బంగ్లాదేశీయులు, మిగతా వాళ్ళంతా భారతీయులు. సో వీళ్ళని ఫాలో అయిన వాళ్ళందరూ కూడా జెన్జీ ఆ యొక్క జనరేషన్ వాళ్ళు మాత్రమే ఫాలో అవుతున్నారనేటువంటి మాట వినిపిస్తుంది. మనం చూసాం మనకు పొరుగు దేశం అయినటువంటి నేపాల్లో అలాగే బంగ్లాదేశ్లో ఇలాంటి ఉద్యమంతో ప్రారంభమైంది. సో దీని వెనకాల ఉన్నది ఎవరు, అంత తక్కువ సమయంలో ఎందుకు ఇలా బయటకు వచ్చింది, ఎందుకు అంతమంది ఫాలోయర్స్ దీనికి ఏర్పడ్డారు అనే విషయం ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇంత తక్కువ సమయంలో ఎలా ఇంత పాపులర్ అయింది, దీని గురించి కొంచెం వివరిస్తారా? ఇప్పుడు అభిజిత్ దూప్కే అనేటువంటి వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఆలోచించాలండి ఈయన. ఎందుకంటే ఎక్కడో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజిఏ సూర్యదీప్ గారు ఇచ్చినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్తో ఒక్కసారిగా ఒక సోషల్ మీడియా జంజీ ఉద్యమానికి దారితీసింది అంటే ఇది ఒక్క రోజులో దారితీసింది కాదు, దీని వెనకాల ఎన్నో శక్తులు ఉన్నాయండి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఇతను గతంలో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆ పార్టీకి ఈయన పనిచేశాడు. తర్వాత ఈయన్ని వెబ్సైట్ని కానీ ఈయన్ని కానీ తర్వాత కొన్ని యాంటీ నేషనల్గా ఉన్నాయని చెప్పేసి బ్యాన్ చేయడం, రెచ్చగొడుతున్నారని చెప్పేసి బ్యాన్ చేయడం ఇవన్నీ కూడా. అంటే హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సోషల్ మొబలైజింగ్. నెంబర్ 1, ఈజ్ హ్యావింగ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ పొలిటికల్ ఇంటెన్షన్స్, వెదర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ న్యాచురల్. ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం అనేటువంటిది న్యాచురల్ అయిపోయింది. ఏ పొలిటికల్ పార్టీకైనా తీసుకోండి, ఒక వార్తా పేపర్ ఉంటుంది, ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక టీవీ ఛానల్ ఉంటుంది, వీరి ద్వారా మొబలైజ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి వార్తలు అనేటువంటివి రాసుకుంటూ ఉంటారండి. మరి ఇక్కడ కూడా మనకి చూస్తే కనుక ఇతనిది ఒక పొలిటికల్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఉంది. రెండోది ఆ పేరు కూడా మీరు చూడండి, పేరు అనేటువంటి భారతీయ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి మీద యాంటీ ఫీలింగ్స్ అనేటువంటి ఉన్న వాళ్ళే ఈ పని చేశారు. ఎందుకంటే కాక్రోచ్ అంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీనే కాదు, వాళ్ళు ఒక దేశాన్ని కూడా అవమానించారు, భారతీయ దేశాన్ని కూడా అవమానించారండి. కాక్రోచ్ అనేటువంటి ఒక ఫన్నీ నేమ్. ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చూస్తే కనుక 1,60,00,000 మంది ఎక్కడి నుంచి వచ్చారు? పాకిస్తాన్ నుంచి కొంతమంది వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చారు. అంటే పొలిటికల్ మోటివేషన్ అనేటువంటిది ఇక్కడ అభిజిత్ దూప్కే విషయంలో మనకి ప్రూవ్ అయింది. రెండోది పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాన్ నుంచి వచ్చారంటే ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఈ రాబోట్స్ ఉంటాయి కదా, రాబోట్స్ సృష్టించి ఫాలోవర్స్ని సృష్టించవచ్చు, పెద్ద కష్టమేం కాదు. సో దీని వెనకాల పాకిస్తాన్ కుట్ర చాలా క్లియర్గా కనిపిస్తుంది. భారతదేశంలో జెన్జీ రెవల్యూషన్ తీసుకురావడానికి, పొలిటికల్ ఇన్స్టెబిలేషన్ సృష్టించడానికి, సమస్యను సృష్టించడం కోసం చేసినటువంటి పని. ఆటోమేటిక్గా మతపరంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు కూడా సైడ్ బై సైడ్ నడుస్తున్నాయి. ఇటు ఇప్పటికే మమతా బెనర్జీ ఎఫెక్ట్తో అక్కడ బంగ్లాదేశీయులు అందరికీ కొమ్ములు వచ్చి వాళ్ళందరూ కొమ్ములన్నీ విరిచేయబడుతున్నాయి. బంగ్లాదేశ్ కూడా ఒక పక్కన కోపంగా ఉంది కాబట్టి బంగ్లాదేశ్ నుంచి కొంతమంది వచ్చారండి. సో ఆ విధంగా కనుక చూస్తే ఇటేమో పొలిటికల్ మోటివ్ అనేటువంటిది కనిపిస్తుంది, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి కనిపిస్తుంది, బంగ్లాదేశ్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటి కనిపిస్తుంది. మరి అటువంటప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఇన్స్టెబిలైజ్ చేయడం కోసం, జెన్జీ రివల్యూషన్ అనేటువంటిది ఒకటి తీసుకురావడం కోసం ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి ఒక ముఖ్యమైన. ఎందుకంటే రీసెంట్గా మీరు పాకిస్తాన్ ప్రధాని భారత్ మా మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది, యుద్ధానికి తయారవుతుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టేశారు అనుకోండి, ఫోకస్ తగ్గుతుంది కదా. మరి ఈ యాంగిల్ ఎందుకు ఆలోచించొద్దు మనం? ఇప్పుడు
భారతదేశానికి ఒక జెన్జీ అనేటువంటి ఒక సమస్యను తీసుకొచ్చి పెట్టాము అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్ళేటువంటి అవకాశం తప్పుతుంది కదా. మన ప్రాబ్లం మీద మన ఇంటి నిప్పు అంటుకుంది కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి నిప్పు ఆర్పుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది ఆ నిప్పు పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ విషయాన్ని మనం చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. మన యొక్క దర్యాప్తు సంస్థలు చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. కారణం ఏంటి అంటే అక్కడ పాకిస్తాన్ ప్రధాని భారతదేశం మా మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఓపెన్గా చెప్పారు. అండ్ ఇక్కడ జెన్జీ రెవల్యూషన్ సృష్టించడం కోసం ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీలో పాకిస్తానీలు ఉన్నారు. ఇట్ ఈస్ అగైన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్. సెకండ్ ప్లేస్ కూడా నేను ఎస్టాబ్లిష్ చేశాను. మూడో ప్లేస్ బంగ్లాదేశ్. మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నంత వరకు బంగ్లాదేశ్కి అత్తారిల్లులా తయారైందండి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బార్డర్ సీజ్ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి శరణార్థులందరూ కూడా పెట్టి బేడా సర్దుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ ఇల్లీగల్ పొలిటికల్ దందాలన్నీ బంద్ అయిపోయినాయి కాబట్టి అక్కడ బంగ్లాదేశ్లో చాలా మందికి ఫుడ్ కూడా పెడుతుంది బంగ్లాదేశ్. ఇక్కడ ఉన్న పథకాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తున్నాయి. మనం పిలిచి మరిని ఏదో పిల్లనిచ్చినట్టు వాళ్ళకి పంచిపెట్టాం పాస్పోర్ట్లు, లేకపోతే వాళ్ళకి ఆ యొక్క ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు పంచిపెట్టామండి. వాటర్ కార్డులు ఇచ్చాం, ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా పోతుంది కదా, వాళ్ళ ఆధారం పోతుంది కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఇన్స్టెబిలైజేషన్ అనేటువంటిది అక్కస్తో క్రియేట్ చేయాలి. కాబట్టి బంగ్లాదేశ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అగైన్ ఐ ప్రూవ్డ్ ద థర్డ్ పాయింట్. సో పొలిటికల్ మోటివ్ ఉంది, పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బంగ్లాదేశ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీన్ని అంత చిన్నగా చూడకూడదు కాక్రోచ్ అనేటువంటిది. ఇది జస్ట్ ఏదో ఇట్ వాజ్ ఎ ట్రిగర్ పాయింట్. వాళ్ళు ఒక అవకాశంగా తీసుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని కేవలం అవకాశంగా తీసుకుని ఈ అంశం కలిపితే మరొక అంశం, ఒక జెన్జీ రెవల్యూషన్ తీసుకొద్దామని ప్రయత్నించారు. అలాగే ఈ జెన్జీ రెవల్యూషన్లో ఆ ఫాలోవర్స్ అందరూ కూడా ఎవరు అసలు? వాళ్ళంతా కూడా ఓ రకంగా చెప్పాలంటే ప్రొడక్టివ్ వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు కాదే. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు అవకాశాల కోసం. పోనీ నిజంగా ఎదురు చూస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ సోషల్ మీడియా. అన్ప్రొడక్టివ్ వర్క్లో ఉన్నటువంటి వాళ్ళు న్యాచురల్గా ఉత్తేజం అయిపోతారు. ఆ సాంగ్స్ విన్నారు కదా మీరు, ఆ సాంగ్స్ మంచి ఎంకరేజింగ్గా ఉంటాయి. అంటే ఒక బ్యూటిఫుల్ ట్యూన్ని క్రియేట్ చేసి ఆ ట్యూన్ని మళ్ళీ వదిలి ప్రజల్ని రెచ్చగొట్టి, ఎందుకంటే ఆట పాట మాట ఈ మూడు కూడా ఎప్పుడు కూడా ఉద్యమాలు రెచ్చగొడతాయండి. ఏ ఉద్యమం అన్నా సక్సెస్ కావాలంటే ఒకటి ఆట, రెండు మాట, మూడు పాట. ఈ పాటతో లోపల ఉన్నటువంటి భావాలన్నీ ఉద్వేగంతో నిండిపోతాయి. వెంటనే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు ఆ ఉద్యమాన్ని. ఎంటర్టైన్మెంట్గా తీసుకుని అందులోకి జంప్ అయిపోవడానికి ట్రై చేస్తారు. ఎంత కీలకమైనటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ ఆలోచించండి. కాబట్టి ఈ జెన్జీ రెవల్యూషన్ తీసుకురావడానికి భారతదేశంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటి క్రియేట్ చేయడం కోసం, గవర్నమెంట్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేయడం కోసం, ఇటు పొలిటికల్ మోటివ్తోనో ఐఎస్ఐతోనో బంగ్లాదేశ్ యొక్క నెక్సెస్తోనో క్రియేట్ చేసినటువంటి ఒక అవుట్కమ్మే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అండి. సార్ ఇక్కడ మనం చూసాం ఇదే నేపాల్లో, తర్వాత బంగ్లాదేశ్లో ఇదే జెన్జీ పేరుతోటి ఉద్యమాలు వచ్చినాయి. అక్కడ ఈవెన్ రెజ్యూమ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. నేపాల్లో చేంజ్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయితే ఒక సంవత్సరం పాటు ఇబ్బంది పడి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఆ విధమైనటువంటి ఎఫెక్ట్ మన ఇండియా మీద పడుతుందా? ఇక్కడేమో మన ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిగా ప్రజల చేత ఎన్నుకోబడ్డది. ఈ జెన్జీ లాంటి ఉద్యమాలు తీసుకొచ్చి ప్రభావితం చేయగలుగుతారా భారతీయ ప్రజల్ని? హైలీ ఇంపాసిబుల్ అండి. కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నా యువత ఎటువంటి వాళ్ళు అంటే, నా భారతదేశం ఎటువంటిదంటే ఎవరు గుడ్డిగా నడిపిస్తే అటువైపు నడిపించేటువంటి యువత కాదండి. 1980స్లో ఉన్నటువంటి యువత కాదు, 1990స్లో ఉన్నటువంటి యువత కాదు. ఇది జెన్జీ రెవల్యూషన్ అండి. వాళ్ళకి తెలుసు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేటువంటి విషయం చాలా క్లియర్గా తెలుసు. నేపాల్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు వేరు, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేటువంటిది వేరు. కానీ మన భారతదేశంలో ఎకనామికల్లీ వీఆర్ ప్రూవింగ్, సోషల్లీ వీఆర్ ప్రూవింగ్, వీఆర్ ఇంక్లూజివ్ గ్రోత్లో వెళ్తున్నాం.
అన్ని కులాల వారిని దగ్గరికి తీసుకుంటున్నాం, అన్ని ప్రాంతాల వారిని దగ్గరికి తీసుకుంటున్నాం, అన్ని మతాల వారిని దగ్గరికి తీసుకుంటున్నాం, అవకాశాలు క్రియేట్ చేస్తున్నాం, ఇండస్ట్రియల్ గ్రోత్ వైపు వెళ్తున్నాం, ప్రపంచ దేశాల్లో స్ట్రాంగ్ కంట్రీగా ఆర్థిక వ్యవస్థగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నాం, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేటువంటివి పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో మన లీడర్షిప్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి లాంటి ఒక వ్యక్తి బంగారం మీరు కొనకండి, అన్ప్రొడక్టివ్గా ఉండిపోతుంది మీ క్యాష్ అనేటువంటిది, మీ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది, అది తీసుకుని వచ్చి మార్కెట్లో పెట్టండి, ఎకనామిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ పెరగడం వల్ల యువతలో అవకాశాలు అనేటువంటి ఆర్థిక అవకాశాలు అనేటువంటి పెరుగుతాయి అనేటువంటిది మనం క్రియేట్ చేస్తున్నాం, అవకాశాలను కల్పిస్తున్నాం. కాబట్టి మన యువత అనేటువంటి వాళ్ళు టెంపరీగా కొంచెం అన్హ్యాపీగా ఉన్నా మనం ఇచ్చేటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వలన కానీ, లేకపోతే మనం ఇచ్చేటువంటి అవకాశాల వలన కానీ వాళ్ళు ఏంటి నిజం అనేటువంటి విషయం తెలుసుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఒక పూట భోజనం కోసమో లేకపోతే టెంపరీ అవకాశాల కోసం మర్డర్లు చేసేటువంటి పరిస్థితులు, లేకపోతే నేపాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మత మౌఢ్యము, ఇలాంటి అంశాలు మన భారతదేశంలో లేవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెల్ అవేర్ అండి. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్సే కరెక్టే, వాళ్ళు మన యొక్క చర్చలు కూడా వింటున్నారు కదా, మనం చెప్పేటువంటి అంశాలు కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారుగా. కాబట్టి మనం ఇండియాలో ఇస్తున్నటువంటి మానవీయ విలువలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మన డీప్ రూటెడ్ పొలిటికల్ స్టెబిలైజేషన్, ఇప్పుడు పొలిటికల్గా మనం స్టేబుల్గా ఉన్నామండి, అది కానీ, అడ్మినిస్ట్రేటివ్గా కానీ, మనం తీసుకున్నటువంటి చట్టాల పేరు మీద కానీ, ప్రోయాక్టివ్ మెజర్స్ కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ జెన్జీ రెవల్యూషన్ అనేటువంటిది ఒకవేళ ప్రయత్నించినా మనం ఖచ్చితంగా అడ్డుకుంటామో. ఇటువంటి ఎన్ని కుట్రలు చేసినా సరే భారతదేశం అనేటువంటిది షేక్ అవడం అంత ఈజీ కాదండి. సార్ అయితే ఇక్కడ ఒక సందేహం, ఇప్పుడు అదే టైంలో అంటే జస్టిస్ సూర్యకాంత్ గారు కామెంట్ చేయడము, అవును, అదే టైంలో నీట్ పేపర్ లీక్ అవ్వడము, 3 ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంత రేట్లు పెరగడం, అవును, నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఇవన్నీ రేట్లు పెరగడం, ఇవన్నీ ఒక విధంగా మనం కోరిలేట్ చేసుకుంటే ఇదొక ఆక్రోశం అని అనలేమా? టెంపరీ అండి. కోపం అనేటువంటిది ఇలా వెళ్తుంది, ఇలా వస్తుందండి. నీట్ నిజంగా దుర్మార్గం. ఓ రకంగా చెప్పాలంటే దీని యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి లోపం బయటపెట్టిందండి. ఓకే, ఆయన చెప్పినటువంటి కంటెస్ట్ వేరు, వీళ్ళకి రీచ్ అయినటువంటి కంటెస్ట్ వేరు. కంటెస్ట్ని అర్థం చేసుకోలేదు అక్కడ ఎవరు, అక్కడ ఓన్లీ వర్డ్స్నే తీసుకున్నారు. అది అగైన్ టెంపరీ అనే అంటాను. నెక్స్ట్ ధరలు పెరిగిపోవడం అండి. ధరలు మోడీ గారు పెంచారా, లేకపోతే రాహుల్ గాంధీ గారు ఎక్కువగా కామెంట్ చేయకపోవడం వలన, ప్రభుత్వం మీద తిరగబడడం వలన, పోగబడడం వలన ఈ పెరిగినాయా? ఎవ్రీబడి నోస్ అక్కడ వరల్డ్లో క్రైసిస్ నడుస్తుంది. ఆ క్రైసిస్ నడిస్తే మన మోడీ గారు ఏం చేస్తారండి? సో ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఎలాంటిదంటే, నా చేతి మీద ఒక చిన్న దెబ్బ తగిలింది, చిన్న గాయం అయ్యింది, నేను విపరీతమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాను, అంటే నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాను, యాక్టివ్గా ఆడుతున్నాను, లేకపోతే ఏదన్నా యాక్టివిటీస్లో పాల్గొంటున్నాను, అందులో భాగంగా నాకు చిన్న కట్ అయ్యింది. చిన్న కట్ అయిన వెంటనే ఇప్పుడు నేనేమంటానండి, చెయ్యి నరికేసుకోవాలని నేను అనుకోను కదండి. అలాగే ఇక్కడ యువతకు కూడా నీట్, ఎస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్. ఎంతో కష్టపడి చదివినటువంటి యువతకి మీరు ఆ యొక్క అవకాశం కల్పించకుండా ఎవడో పేపర్ కొనుక్కుంటే వాడికి అవకాశం కల్పిస్తారా? ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం ఉందా? సో నేనేమంటా అంటే ఇండియాలో 100% పెర్ఫెక్షన్ లేదు, కానీ మ్యాక్సిమం పెర్ఫెక్షన్ ఉందిగా. అంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చూసుకుని మనం ఆక్రోశానికి గురైపోయి దాన్ని ఉగ్రవాదులుగా మారిపోయి, లేకపోతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో జాయిన్ అయిపోయి తుపాకీ చేత పట్టవలసినటువంటి అవసరం లేదు, జెన్జీ రెవల్యూషన్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మనం ఆలోచించాలి. ఆ మెచ్యూరిటీ థింకింగ్ అనేటువంటిది ఈ జెన్జీ జనరేషన్కి మనం ఇవ్వాలి. వాళ్ళ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ టెంపరీ ఇన్స్టిగేషన్. ఎంత వేగంగా వెళ్ళిందో అంత వేగంగా కింద పడుతుందండి. కాబట్టి ఆ భయం అనేటువంటిది మనకు అవసరం లేదు. మీరు అన్నట్టుగా ఈ కాక్రోచ్ ఉద్యమం కూడా అంత వేగంగా తగ్గిపోవచ్చు అనుకోవచ్చు కదా సార్? దాని మూలాలు పరిశోధించాలండి, దాని మూలాలు ఖచ్చితంగా పరిశోధించాలి. ఇది స్థానికంగా ఉండే ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు దాని యొక్క కంట్రోల్ అనేటువంటిది వస్తుంది ఏంటంటే, యూ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్ ప్రాపర్లీ. డయాగ్నోసిస్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి.
మరి మీరు ఇదేదో జస్ట్ పొలిటికల్ మోటివ్తో జరిగిందనో ఇదేనో అదేనో వదిలేస్తే కష్టం కదా. వై పాకిస్తానీస్ ఆర్ దేర్, వై బంగ్లాదేశీస్ ఆర్ దేర్, ఐఎస్ఏ యొక్క హస్తం ఏంటి, బంగ్లాదేశీస్ యొక్క హస్తం ఏంటి, అలాగే మన అమెరికన్ ఏజెన్సీ యొక్క హస్తం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఈయన అభిజిత్ దూప్కే ఉండేది అమెరికాలో, మరి జెన్జీ రెవల్యూషన్ అయింది. మార్క్ రోబెరో ఆయన కూడా ఇక్కడికి వచ్చి కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయడం, కనెక్ట్ చేయకూడదని ఏం లేదు కదా. మనం ఏం చెప్పలేమండి, వీ కెనాట్ సే ఎనీథింగ్. సో ఇట్ హ్యాస్ టు బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఒక ఇన్వెస్టిగేషన్ అనేది తీసుకుంటే ఎస్ దిస్ ఈజ్ నాట్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద కోర్ ప్రాబ్లమ్ అండ్ రూట్ కాజ్. ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తే మనం సబ్సైడ్ చేయొచ్చండి. చాలా సంతోషం. చాలా విలువైన సమాచారాన్ని మన యువకులకు అందజేశారు. విన్నారు కదా మేజర్ శ్రీనివాస్ గారు అందించినటువంటి ఆయన విశ్లేషణ. ఇక్కడ మనం మొదటి ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా ఆక్రోశాన్ని వెలిపించడం తప్పు కాదు, కానీ అది వెలిపించే పద్ధతి ఏంటి. మనము ఒక సోషల్ మీడియాలో ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని రాగానే 1,60,00,000 మంది దానికి ఫాలోయర్స్ వచ్చారు. పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, కానీ భారతీయులు కూడా ఉన్నారు కదా. సో భారతీయులు దీన్ని వాళ్ళ యొక్క ఆవేశాన్ని వెలిబుచ్చడంలో తప్పు కాదు, కానీ అది సరైన పద్ధతిలో వెలిబుచ్చాలనేది వారి విశ్లేషణ. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. అలాగే ఈ కార్యక్రమం పైన మీ కామెంట్స్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. నమస్కారం.